హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. 'అఖండ 2 తాండవం' రిలీజ్‌కి ఇంకా 3 రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే ఈ నేపథ్యంలో 'జ్యూక్ బాక్స్' రిలీజ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. అట్లాగే 'హైందవం' సాంగ్‌కి సంబంధించి లిరికల్ వీడియో కూడా రిలీజ్ అయింది. సో, ఈ సాంగ్ రీచ్ ఎట్లా ఉంది? అలాగే మరో 3 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'అఖండ 2 తాండవం'కి సంబంధించి ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్ నెలకొంది? ఎలాంటి బజ్ క్రియేట్ అయిందనేది మన సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారి మాటల్లో తెలుసుకుందాం. హలో సార్. హలో గోవింద్. సో, 'అఖండ 2 తాండవానికి' ఇంకొక 3 రోజులు మాత్రమే టైం ఉంది. సో, ఎలాంటి క్రేజ్ నెలకొంది ప్రేక్షకుల్లో? ముఖ్యంగా 'జ్యూక్ బాక్స్' రిలీజ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. అందులో 'హైందవం' సాంగ్ లిరికల్ వీడియో కూడా వచ్చింది. ఈ సాంగ్ రీచ్ ఎట్లా ఉంది? సో, ఎంత బజ్ క్రియేట్ చేసింది? 'అఖండ హైందవం' హ్మ్. మామూలుగా 'అఖండ తాండవం' అంటేనే ఒక వైబ్రేషన్ అనేది కనిపిస్తోంది అందులో, వినిపిస్తూ ఉంది. ఇప్పుడు 'అఖండ హైందవం' అంటూ హ్మ్. ఒక పాటని ఇందులో రాశారు. అంటే చాలా స్పష్టంగా తెలిసిపోతోంది. సనాతన హైందవ ధర్మాన్ని ప్రేరేపించే రీతిలో ఈ సినిమాని బోయపాటి శ్రీను, అలాగే నందమూరి బాలకృష్ణ వాళ్ళు కలిసి ఈ సినిమాను మన ముందుకు తీసుకొచ్చారని మనకు అర్థమవుతోంది. ఇద్దరూ కూడా హైందవ ధర్మాన్ని బాగా ప్రేమించేవాళ్ళు. దర్శకుడు, కథానాయకుడు ఇద్దరు కూడా. సో, ఆల్రెడీ 'అఖండ' అనేటువంటి సినిమాలో హ్మ్. అది మనకు కొంత చూపించారు. వాళ్ళ అభిమానం దాని మీద ఎలా ఉందో. సో, ఇప్పుడు మరింత ఎక్కువగా మన సనాతన ధర్మం, హైందవ ధర్మం హ్మ్. దాని గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేయాలి అనేటువంటి ఒక తపనతోటి ఈ సినిమా వాళ్ళు తీసినట్లు మనకు కనిపిస్తుంది. ఇందులో అంటే హైందవ ధర్మాన్ని ఆరాధించేవాళ్ళు, అలాగే హైందవ ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళు సమాజంలో ఉంటారు. హ్మ్. అయితే ఇది ప్రధానంగా అటు ప్రేమించే వాళ్ళతో పాటు ఎందుకు సనాతన హైందవ ధర్మం, దాని గొప్పతనం ఏంటి? దాని విశిష్టత ఏంటి? హ్మ్. దాన్ని ఎందుకు మనం ఫాలో అవ్వాలి? అనేటువంటి అంశాల్ని చెప్పే ప్రయత్నం ఈ సినిమా ద్వారా వాళ్ళు తెలియజేశారని మనకి అర్థమవుతోంది. హ్మ్. ఒక పర్టిక్యులర్ సీన్‌లో అంటే ఎవరైతే మన ధర్మానికి విరుద్ధంగా నడుచుకుంటూ ఉంటారో, మన ధర్మాన్ని హేళన చేస్తూ ఉంటారో, అలాంటి వాళ్ళని సో, ఎలా ఈ సినిమాలో 'అఖండ' వాళ్ళని ఎదుర్కొన్నాడు. కేవలం ఎదుర్కోవటమే కాకుండా వాళ్ళని ఎలా దురిమాడాడు, హ్మ్. వాళ్ళ మీద యుద్ధం ప్రకటించి ఏం చేశాడు వాళ్ళని హ్మ్. అనేది మనకి అందులో ఆ లిరికల్ వీడియోలోనే మనకు చూపించినటువంటి ఆ ఇమేజెస్ ద్వారా మనకి అర్థమవుతోంది. ఈ పాట రాసింది మాడుగుల నాగ గురునాథ శర్మ అనేటువంటి హ్మ్. ఒక యువకుడు. 30స్‌లో ఉన్నటువంటి 35, 36 ఏళ్ల యువకుడు అతను. హ్మ్. అతను ఎవరో కాదు, మనందరికీ తెలిసినటువంటి మాడుగుల నాగఫణి శర్మ గారి అన్నయ్య సుబ్రహ్మణ్య శర్మ గారు. హ్మ్. ఆయన కుమారుడు అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉన్నటువంటి సమాచారం. హ్మ్. తను ఇప్పటికే కొన్ని దైవభక్తికి సంబంధించినటువంటి ఆల్బమ్‌ల ద్వారా ఆల్రెడీ సంగీత లోకంలో సుప్రసిద్ధుడయ్యాడు. హ్మ్. సో, అందుగురించే తనని ఏరుకోరు. ఎందుకంటే తను సంస్కృతంలో కూడా చాలా పండితుడు. సంస్కృత సాహిత్యాన్ని చాలా అలవోకగా రాయగల నేర్పు ఉన్నటువంటి వాడు. హ్మ్. అందుగురించి ఈ పాట మనం చూస్తే గనక ఈ 'అఖండ హైందవం' అనే పాట ఆల్మోస్ట్ అంతా కూడా 90% సంస్కృత పదాలతో రూపొందించినటువంటి, కూడినటువంటి పాటగా మనకి అర్థమవుతుంది. సో, సర్వేపల్లి సిస్టర్స్, సర్వేపల్లి హ్మ్. సోదరీమణులు అనేటువంటి ఆ అమ్మాయిలిద్దరూ కూడా ఈ పాటని అంతే అంటే ఆ పాట వింటున్నంత సేపు మనకి చెవుల్లో అది వైబ్రేషన్స్ మోగుతూ ఉండేలాగా ఉంటుందనమాట. పాడారు. హ్మ్. అంటే మనం అంటే మనల్ని వేరే లోకంలోకి, ఆ భక్తి లోకంలోకి, ఆ భక్తి భావంలోకి మునిగిపోయేలాగా హ్మ్. వాళ్ళు అంతే ఆర్ద్రంగా ఆ ఇద్దరు కూడా పాడారు. సో, వాళ్ళిద్దరం కూడా మనకి చూసాం. ఆ లిరికల్ లిరికల్ వీడియోలో వీడియోలో చూసాం. చూపించారు. సో, ఇప్పుడు ఈ పాట అయితే కాకపోతే ఏందంటే నాకు ఆశ్చర్యం కలిగించింది. హ్మ్. సో, మునుపటి 2 పాటలు ఏవైతే వచ్చినాయో 'ది తాండవం' అనేటువంటి పాట గాని, ఇది 'జాజికాయ' 'జాజికాయ' సాంగ్ ఒకటి. అనేటువంటి హ్మ్. మాస్ బీట్ సాంగ్ కానీ, అవి జనాల్లోకి వెళ్ళినంతగా ఈ పాట ఎందుకనో హ్మ్. అంత ఫాస్ట్‌గా ఇంకా వెళ్ళలేదని చెప్పేసి హ్మ్. కనిపిస్తుంది మనకి. సో, ఇప్పుడు మనం మాట్లాడుకునే సమయానికి 500,000 మాత్రమే హ్మ్. రీచ్ అయిందది. హ్మ్.
మేబీ దీనికంటే జస్ట్ ముందే ఆ జ్యూక్ బాక్స్ అనేది కూడా రిలీజ్ అవటం మొత్తం 9 పాటలతోటి. హ్మ్. సో, దానివల్ల ఒకవేళ ఇది ఇంకా అనుకున్న రీతిలో ఇంకా ముందుకు వెళ్ళలేదేమో అనిపిస్తుంది. బట్ ఇప్పుడిప్పుడు ఇంకా హ్మ్. ముందుకి కదులుతూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఆ వ్యూస్ కనుక అన్నీ కూడా ఆర్గానిక్ వ్యూస్‌గా నాకు కనిపిస్తూ ఉన్నాయి. హ్మ్. అందుకే సినిమా కూడా విడుదలకు దగ్గరకొచ్చేసింది. హ్మ్. చూస్తుండగానే ఇంకా 3 రోజుల్లోనే సినిమా రిలీజు. హ్మ్. సో, 4వ తేదీ రాత్రి హ్మ్. ప్రీమియర్స్ ద్వారా, పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా ఈ సినిమా రిలీజ్ అవుతున్నట్టు మనకు సమాచారం అవుతుంది. హ్మ్. మేబీ 8 గంటలకో, రాత్రి 9 గంటలకో ఆ హ్మ్. ప్రీమియర్స్ అనేవి పడబోతూ ఉన్నాయి. హ్మ్. సో, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంటాయా? లేకపోతే తెలంగాణ మాత్రలో ఉంటాయా? అనేది హ్మ్. ఇంకా అంటే గవర్నమెంట్ నుంచి ఎప్పుడైతే ఆ గ్రీన్ సిగ్నల్ వస్తుందో, అనుమతులొస్తాయో అప్పుడు ప్రకటిస్తామని చెప్పేసి నిర్మాతలు ఆల్రెడీ హ్మ్. నిన్న చెప్పారు వాళ్ళు. సో, ఆ అనుమతులు గూడా వచ్చేసే అవకాశం ఉంది ఈరోజు, రేపట్లో. ప్రీమియర్స్ టైమింగ్స్ గూడా మనకు తెలియజేసే అవకాశం ఉంది. మామూలుగా రెగ్యులర్ రిలీజ్ అయితే హ్మ్. శుక్రవారం డిసెంబర్ 5 సంగతి తెలిసిందే. సో, హ్మ్. సోషల్ మీడియా చూస్తే హ్మ్. ఈ సినిమా మీద ఎంత పాజిటివ్ బజ్ ఉందో, హ్మ్. అంత నెగెటివ్ ట్రోలింగ్ గూడా మనకు కనిపిస్తుంది. ఓకే. ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే, ఏ సినిమా పెద్ద స్టార్ హ్మ్. సినిమా రిలీజ్ హ్మ్. అవుతుందంటే, యాంటీ ఫ్యాన్స్ ఫ్యాన్స్. అనేవాళ్ళు తయారైపోతున్నారు అవును. దానికి. అంటే బాలకృష్ణ గారంటే గిట్టని వాళ్ళు, పడని వాళ్ళు గూడా ఉంటారు గదా హ్మ్. సమాజంలో. వాళ్ళందరూ గూడా ఈ సినిమా మీద కావాల్సినంత నెగటివిటీ నెగటివిటీని చేయడానికి ట్రై స్ప్రెడ్ చేస్తున్నారు. చేయడానికి వాళ్ళు గూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హ్మ్. మరోవైపు దాన్ని ధీటుగా ఎదుర్కొంటూ హ్మ్. ఎన్‌బీకే ఫ్యాన్స్ గూడా దానికంతే పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడానికి వాళ్ళు గూడా కృషి చేస్తూ ఉన్నారు. చేస్తున్నారు. థియేటర్స్ కూడా అలంకరణకి రెడీ అవుతున్నాయి. అవును. సో, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, పూలమాలలతో తయారవుతున్నాయి థియేటర్స్ కూడా. అవును. సో, అంటే సినిమా ఎలా ఉంది? సినిమా బాగుంటేనే అల్టిమేట్‌గా హ్మ్. ఆ కలెక్షన్స్ అనేవొస్తాయి. అలాగే ఇది బాలకృష్ణ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళందరూ గూడా నమ్ముతూ ఉన్నారు. హ్మ్. అభిమానులు నమ్ముతూ ఉన్నారు. ఈవెన్ ఇండస్ట్రీ వర్గాల వాళ్ళు కూడా హ్మ్. ఈ సినిమా మీద చాలా హోప్సే పెట్టుకున్నారు. ఆహ్, బాలకృష్ణ ఆయన ఆహార్యం కానీ, సో, చెబితే ఇలాంటి క్యారెక్టర్‌లో బాలకృష్ణ తప్ప ఇంకెవరు ఆ పాత్ర చేయగలుగుతారు. హ్మ్. ఆ కరిష్మా కానివ్వండి, ఆ గాంభీర్యం గానివ్వండి, ఆ డైలాగ్స్ చెప్పే విధానం కానివ్వండి, ఆ పవర్‌ఫుల్ పైగా సంస్కృత పదాలు మేళవించినటువంటి సంభాషణలు పలకటంలో, చెప్పటంలో బాలకృష్ణ ప్రస్తుతం ఉన్నటువంటి కథానాయకుల నటుల్లో ముందు అందరికంటే ముందుంటారు అని జెప్పేసి అందరూ అంగీకరించేటువంటి మాటే. సో, కాబట్టి ఖచ్చితంగా నేననుకోవడం ఏందంటే, ఏ మాత్రం ఇదంతా ఇక బోయపాటి హ్మ్. చేతుల్లోనే ఉంది. హ్మ్. బోయపాటి శ్రీను ఈ సినిమాని ఎలా రూపొందించాడు? హ్మ్. ఆయన స్క్రీన్ ప్లే ఎలాగుంది? సో, తనే ఇప్పుడు టైటిల్ కార్డ్ జూస్తే హ్మ్. రైటర్ అండ్ డైరెక్టర్ అని జెప్పేసి ఆయన పేరే యేసుకుంటూ ఉన్నాడు. హ్మ్. ఆయన రైటింగ్ డిపార్ట్‌మెంట్ ఉంటుంది. బట్ ఆహ్, తను క్రెడిట్ తీసుకున్నాడు గాబట్టి, హ్మ్. ఆ స్క్రీన్ ప్లే గాని, సంభాషణలు గానివ్వండి, ఆయన ఎలా ఏంటి వాటన్నిటికి కూడా ఆయనే బాధ్యత వహించాలి. దర్శకుడుగా గూడా ఆయనే గాబట్టి, హ్మ్. సో, ఆయన దర్శకత్వం ఎలా ఉంటుందనేది మనకు అందరికీ తెలిసినటువంటిది. అవును. 'భద్రా' సినిమా నుంచి చూసుకుంటే ఫస్ట్ ఫిల్మ్ నుంచి తను ఏ ఎలాంటి సన్నివేశాల తర్వాత ఎలాంటి సన్నివేశాలొస్తే ఆడియన్స్ వాళ్ళు ఎక్కువగా దానికి అట్రాక్ట్ అవుతారు. అందులో హ్మ్. లీనమవుతారు. సో, వాళ్ళ భావోద్వేగాలు ఏ టైంలో ఎలా దాన్ని పెంపొందింప చేయాలి? వాళ్ళని ఎలా రెచ్చగొట్టాలి ఉద్రేకాలతోటి? ఇలాంటి విషయాల్లో కొంచెం అవును. ఆరితేరినటువంటి వాడే గాబట్టి బోయపాటి శ్రీను ఖచ్చితంగా అలా పైగా దీనికి ఈ సినిమా సంబంధించి అటు ఫ్యామిలీ వాల్యూస్ ఉన్నటువంటి కథతో పాటు, హ్మ్. ఈ సనాతన హైందవ ధర్మానికి సంబంధించినటువంటి అంశాలను ఎక్కువగా మేళవించాడు ఈ హ్మ్. సినిమాలో. హ్మ్. పైగా మహాకుంభమేళాను కూడా ఈ సినిమాలో ఒక భాగం చేశాడు. హ్మ్. కాబట్టి ఈ సినిమా మీద అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే ఈ సినిమాకి ఖర్చు కూడా అలాగే పెట్టారు. హ్మ్. మొదటి భాగం ఏదైతే ఉందో 'అఖండ'తో పోల్చుకుంటే 2, 3 రెట్లు బడ్జెట్ ఎక్కువ ఈ సినిమాకి ఖర్చు పెట్టారు. దానికి తగ్గట్లుగానే బిజినెస్ గూడా అయింది కాబట్టి, హ్మ్. ఇప్పుడు అందరి కళ్ళు కూడా మరి ఆ అయిన బిజినెస్‌కి తగ్గట్లుగా ఆ హ్మ్. కలెక్షన్స్ ఉంటాయా? లేదా? అనే దాని మీద ఉంది. మరి హ్మ్. చూడాలి. ఇప్పుడు ఏదైతే ప్రమోషనల్ కంటెంట్ వచ్చిందో, పాటలొచ్చాయో, సో, ఇవి ఈ సినిమా మీద ఒక పాజిటివ్ బజ్‌ని హ్మ్. క్రియేట్ చేస్తూ వెళ్తున్నాయి. సో, దానికి తగ్గట్లుగా సినిమా ఉందా? లేదా? మనకి ఇక 2 రోజుల్లో ఎందుకంటే ప్రీమియర్స్‌ని హ్మ్. లెక్కేసుకుంటే ఇక 2 2 రోజుల్లోనే డేసే మన లెక్క. ముందుకి అవును. వస్తున్నట్టు లెక్క.
తెలిసిపోతుంది. అంటే ఒక 48, 50 గంటల్లో హ్మ్. మనకి చూచాయగా ఈ సినిమా ఎలా ఉండబోతుందనే అనేది విషయం ఒక పెద్ద క్లారిటీ క్లియర్‌గా వచ్చేస్తుంది. ఫైన్. సో, చూసారు కదండీ! 'అఖండ 2 తాండవం' థియేటర్‌లోకి రావడానికి రెడీ అవుతుంది. థియేటర్స్ ముస్తాబవుతున్నాయి. అట్ ద సేమ్ టైమ్ సినిమా మీద ఎలాంటి బజ్ క్రియేట్ అయింది కూడా మన యజ్ఞమూర్తి గారి మాటల్లో తెలుసుకున్నాం. సో, చూస్తూ ఉండండి తెలుగు ప్రభ టీవీ. థాంక్ యూ సో మచ్.